ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. జగదీప్ ధన్కర్ రాజీనామా తర్వాత కొత్త లెక్కలు తెర మీదకు వచ్చాయి. నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైంది. ఎన్డీఏ అభ్యర్థి ఖరారు తర్వాత ఇండియా బ్లాక్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే కొత్త ఉపరాష్ట్రపతిగా పలువురు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అనూహ్యంగా దక్షిణాదికే ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలన్నది ప్రధాని మోడీ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులోనూ మైనార్టీ వర్గానికి ఈ పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఇందుకోసం ఏపీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి ప్రమోషన్ ఖాయమని సమాచారం. ధన్కర్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికపైన క్రమేణా స్పష్టత వస్తుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బీజేపీ క్యాంపులో ఈ ఎన్నికలపైన వ్యూహాత్మకంగా కసరత్తు జరుగుతుంది. తొలుత ఈ పదవికి బీహార్ నుంచి ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. మిత్రపక్షంగా ఉన్న నితీష్ కుమార్ పార్టీకి ఈ పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే మారుతున్న సమీకరణాలతో మోడీ టీం కొత్త వ్యూహం అమలుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా దక్షిణాది నేతకు ఉపరాష్ట్రపతి ఇవ్వాలని దాదాపు నిర్ణయానికే వచ్చేశారు. అందున మైనార్టీ వర్గానికి ఈ పదవి ఇవ్వడం ద్వారా ఇండియా బ్లాక్ను డిప్రెషన్లోకి నెట్టాలనేది మోడీ వ్యూహంగా కనిపిస్తుంది. ఇందుకోసం అనూహ్యంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పేరు తెర మీదకు వచ్చింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన నజీర్ సుదీర్ఘకాలం న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టులో ఎక్కువ కాలం పనిచేసిన నజీర్ అయోధ్య తీరంలోనూ భాగస్వామిగా ఉన్నారు. 2023 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు. 2.5 ఏళ్ల గవర్నర్ పదవీ కాలం పూర్తి చేసిన అబ్దుల్ నజీర్కు ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడంపైన మోడీ క్యాంప్ కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ఉండడంతో దక్షిణాదికి చెందిన మైనార్టీ వర్గానికి ఉపరాష్ట్రపతి కేటాయించడం ద్వారా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదన్నది మోడీ వ్యూహంగా ఉంది. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నిక ముందు మైనార్టీ వర్గానికి ఉపరాష్ట్రపతి పదవి నిర్ణయం రాజకీయంగా కలిసి వస్తుందని ఢిల్లీ నాయకత్వం అంచనా వేస్తుంది. రాజ్యసభ సభ్యుడు డిప్యూటీ చైర్మన్గా ప్రస్తుతం ఉన్న హరివంశ్ నారాయణ్ సింగ్ కంటిన్యూ కానున్నారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి తమిళనాడు లేదా పశ్చిమ బెంగాల్కు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుత ఎన్డీఏకు ఎలక్టోరల్ కాలేజీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి గెలిచేందుకు అవసరమైన పూర్తి మెజార్టీ ఉంది. ఇప్పుడు తమ అభ్యర్థి విషయంలో అమలు చేసిన సమీకరణాలతో పాటుగా ఇండియా కూటమి పోటీకి అవకాశం లేకుండా చేయాలన్నది మోడీ స్ట్రాటజీ. అబ్దుల్ నజీర్ పేరు ఖరారు అయితే హమీద్ అన్సారీ తర్వాత మైనార్టీ వర్గానికి చెందిన మరొకరు ఉపరాష్ట్రపతి కానున్నారు. అదే కాకుండా కర్ణాటక, ఏపీ రాష్ట్రాలతో సంబంధం ఉన్న వెంకయ్యనాయుడు తరహాలోనే అబ్దుల్ నజీర్ చరిత్రలో నిలవనున్నారు. ఈ ఎంపికపై మరో 2 రోజుల్లో స్పష్టత రానుంది.